చిట్టి చెల్లి నీకు ఒక కథ చెప్తానే, వింటావా? ఇదిగో మరి నువ్వే నేను చెప్పేటప్పుడు అని ఒకటాలి మరి. అనగనగా ఒక రాయాకు ఉందంట, ఒక మట్టి బెడ్ ఉందంట, ఒక బెల్లం ముక్క ఉందంట, ఒక పచ్చిమిర్చి ఉందంట, అలాగే ఒక ఉల్లిపాయ కూడా ఉందంట, అలాగే లాస్ట్కి ఒక గాడిద కూడా ఉందంట. అని ఒకటి మరి. పెద్రస్ పెద్దమ్మ వచ్చి రాయాకు ఏం చేస్తావే నువ్వు అని అడిగిందంట. నేను గాలేస్తే ఎగిరిపోతాను అందంట. బెడ్డ ముక్క నువ్వేం చేస్తావు అన్నదంట. వాన వస్తే కరిగిపోతాను అందంట. బెల్లం ముక్క నువ్వేం చేస్తావు అన్నదంట. ఏడ్చి పిల్లల్ని ఊరుకోబెడతాను అన్నదంట. పచ్చిమిర్చి నువ్వేం చేస్తావు అన్నదంట. ఊరుకున్న పిల్లల్ని ఏడిపిస్తాను అన్నదంట. ఉల్లిపాయ నువ్వేం చేస్తావు అన్నదంట. నన్ను ఎవరైతే కోస్తారో వాళ్ళని ఏడిపిస్తాను అన్నదంట. అని ఒకటి మరి. ఇక మిగిలింది గాడిద నువ్వేం చేస్తావంటే అని ఎవరైతే ఊకెడతారో వాళ్ళ నోట్లో వచ్చేస్తానందంట. ఏమే చిట్టి చెల్లి, కథ ఎలాగుంది? బాగుందా? ఏంటే ఫేస్ అలా మార్చేసావు? కథ నచ్చలేదా? నీకు ఇంకెప్పుడు కథ చెప్పను నేను.